మనకి ఒక పక్కన శ్రీలంకకి అలాగే బంగ్లాదేశ్ మధ్య ఓడే సిరీస్ జరుగుతుంది కదా. సో దీంట్లో సెకండ్ ఓడీలో కనుక మీరు ఒకసారి చూస్తే కేవలం 248 రన్స్ మాత్రమే చేయగలిగింది బంగ్లాదేశ్. అయితే దీని అంతటికీ మెయిన్ రీజన్ ఏంటి భయ అంటే వనిందు అసరంగా బౌలింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అతను ఆ సెకండ్ ఓడీలో ఏకంగా 3 వికెట్ తీసుకున్నాడు. మరి దీంతో ఎంత మంచి బౌలింగ్లో చూసుకుంటే ఎంత మంచిగా ఆకట్టుకున్నాడు, కానీ బ్యాటింగ్లో చూసుకుంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే కేవలం 13 రన్స్ మాత్రమే చేశాడు. అయినా ఈ 13 రన్స్తో ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే మరి ఓడిఐస్లో 1000 రన్స్ చేసిన ప్లేయర్కి అయితే నిలవడం జరిగింది. మరి దీంతో ఒక రికార్డ్ అన్నావు కదా భయ, ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఓడిఐస్లో ఫాస్టెస్ట్ మరి బ్యాటింగ్లో 1000 రన్స్ అలాగే బౌలింగ్లో చూసుకుంటే 100 రన్స్ 100 వికెట్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్కి అయితే మరి నిలవడం జరిగింది. ఇది కేవలం 65 మ్యాచెస్లోనే కంప్లీట్ చేశాడు. అయితే ఈ రికార్డ్ అంతకుముందు షాన్ పోలాక్ పేరు మీద ఉండేది. షాన్ పోలాక్ మరి 68 మ్యాచెస్లో 100 వికెట్స్ అలాగే 1000 రన్స్ అయితే క్లియర్ చేశాడు. సో ఇప్పుడు వనిందు అసరంగా చూసుకుంటే కేవలం 65 మ్యాచెస్లోనే ఇది కంప్లీట్ చేసేసి మరి వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడని చెప్పాలి.